హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే తొందరగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ చేయాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు హీట్ అవ్వనివ్వాలి. అది హీట్ అయ్యేంతలోపు ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక 3 స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపి పెట్టుకోవాలి. ఇలా స్మూత్గా కలిపిన తర్వాత పాలు ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, కస్టర్డ్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉంచాలి. కొంచెం గట్టి పడాలి. కొంచెం ఇలా చిక్కగా అయిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా అయిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఉండలు కట్టకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత ఇలా మొత్తం చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా ఉండాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 అవర్ వరకు చల్లారనివ్వాలి. ఒక 1/2 అవర్ చల్లారిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత ఒక 1 అవర్ పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. కొంచెం గట్టి పడాలి కాబట్టి ఒక 1 అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. చల్లారిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత ఒక 1 అవర్ అయిన తర్వాత తీసి కొంచెం ఇలా 1 అవర్ అయ్యాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం స్మూత్గా చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే పాల మీద మీగడ ఉంటుంది కదా, పొట్టు, ఆ పొట్టు యాడ్ చేసుకోవాలి. ఇలా పాల మీద ఉన్న ఒక 1 స్పూన్ మీగడ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా పాల మీద మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇలా మొత్తం బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేసి క్యారమిల్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఒక 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసి ఆ తర్వాత లో ఫ్లేమ్లో అది మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం అది మెల్ట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కాజు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని కాజు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బటర్ పేపర్ పైన మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. ఒక 10 మినిట్స్ ఇలా చల్లారిన తర్వాత ఇలా గట్టి పడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చపాతీ కూలతోని మొత్తం ఇలా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 అవర్స్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ బాగుంటుంది, తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ సమ్మర్లో ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా టైట్గా క్లోజ్ చేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీస్తే సరిపోతుందండి. అంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.